ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ ఆపరేషన్ గురించి వివరించేందుకు గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్లోని లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజకీయ పార్టీలకు వివరించారు. ఈ ఆపరేషన్లో మొత్తం 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు అన్ని రాజకీయ పార్టీల నేతలకు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే భద్రతా కారణాల వల్ల సున్నితమైన విషయాలను ప్రభుత్వం పంచుకోలేదని ఈ మీటింగ్లో ఆయన చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగటం ఇది రెండోసారి. ఈ భేటీకి వివిధ పార్టీల నాయకులతో పాటు హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాధ్యాయ్, టిఆర్ బాలు పాల్గొన్న ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఆయనే ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు. 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించామన్నారు రాజ్నాథ్ సింగ్. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టామన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనమన్నారు. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చడం భారత్కు ఇష్టం లేదని, అయితే పాకిస్తాన్ ఏదైనా చేస్తే తాము వెనక్కి తగ్గబోమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదం అంతానికి ప్రభుత్వం చేపట్టిన ఈ భేటీలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇతర నేతలు కూడా మాట్లాడి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నామన్నారు. దేశం కోసం కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ భేటీ అనంతరం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై భారత సాయుధ బలగాలను, ప్రభుత్వాన్ని అభినందించిన ఆయన ఉగ్రవాదంపై పోరులో పలు కీలక సూచనలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాలుపంచుకున్న భారత సాయుధ దళాలను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాద సంస్థ అయిన ది రెసిస్టెంట్ ఫ్రంట్కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని చేపట్టాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఓవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.